చాలా బాగుంది, అసలు నో వర్డ్స్. ఓకే మేడం, మొత్తం డిఎస్సిలో 15,000 మంది పైగా ఉపాధ్యాయులు ఈరోజు అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకోబోతున్నారు. ఎలా అనిపిస్తుంది మేడం మీకు? చాలా సంతోషం, మాటల్లో ఎక్స్ప్రెషన్ చెప్పలేము అస్సలు. ఉపాధ్యాయులు కావాలన్న కళ ఈ రోజుతో నెరవేరబోతుంది అంటారా? ఖచ్చితంగా మేడం, ఖచ్చితంగా. ఎంతోమంది అసలు ఏజ్ అయిపోయే వాళ్ళకి ఇది ఒక వరం మేడం. వాళ్ళే మ్యాక్సిమం ఇప్పుడు జాబ్ వచ్చింది వాళ్ళే. చాలా సంతోషం, 8 ఏళ్ళ తర్వాత వచ్చింది కాబట్టి నిజంగా చాలా సంతోషంగా ఉంది మేడం. కూటమి ప్రభుత్వం చెప్పింది చేస్తుంది అంటారా? ఖచ్చితంగా చూస్తున్నారు కదా, చాలా వరకు నెరవేరుస్తుంది మేడం. మేడం, మీరు ఎప్పటి నుంచి ఉపాధ్యాయులు కావాలని అనుకున్నారు? నాది జర్నీ కాస్త ఒక 2 ఇయర్సే మేడం. నాదైతే ఎక్కువ లాంగ్ ప్రిపరేషన్ లేదు, ఫస్ట్ టైమే నాకు జాబ్ వచ్చింది. ఓకే మేడం, లోకేష్ గారి పనితీరు ఎలా ఉంది మేడం? చాలా బాగుంది మేడం. కంపెనీస్ వస్తున్నాయంటే ఆయన దయ వల్లే వస్తున్నాయి. గతంలో చూశారు, ఇప్పుడు చూస్తున్నారు, తేడా ఏముందంటారు? గతంలో చూసాము కానీ పెద్దగా ఏమీ కనిపించలేదు. ఇప్పుడు ప్రజెంట్ బాగా జరుగుతుంది, ఇంకా జరుగుతుంది కూడా. ఇంకా కంపెనీస్ కానీ అవి కూడా బాగా వస్తాయి మేడం. అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకోబోతున్నారు, ఎలా అనిపిస్తుంది మేడం మీకు? చాలా సంతోషం. ఇంటి దగ్గర చెప్పాను చంద్రబాబు నాయుడు చేతుల మీద మాకు ఇస్తారు అని. పోనీ ఇవ్వకపోయినా కనీసం సభ వరకు వచ్చి తీసుకోవడం చాలా సంతోషంగా ఉంది. లాస్ట్ టైం వాళ్ళు తీసుకున్నారో లేదో తెలియదు కానీ మాకు చాలా ఎంత ఆనందంగా ఉందంటే చంద్రబాబు నాయుడు చేతుల మీద తీసుకుంటున్నామంటే అందరూ ఆశ్చర్యపోతున్నారు. లక్కీ కొట్టారు పండు మీరు అని. ఇట్లాంటి ఫంక్షన్ చేయడం. కూటమి ప్రభుత్వం పరిపాలన ఎలా అనిపిస్తుంది? చాలా బాగుందండి. ఎప్పుడైతే సీఎం గారు మెగా డిఎస్ మీద ఫస్ట్ సైన్ చేశారో ఆ రోజే మాకు కాన్ఫిడెంట్ పెరిగింది, కంపల్సరీగా ఈసారి జాబ్ వస్తుందని. ఆఫ్టర్ 18 ఇయర్స్ తర్వాత జాబ్ సంపాదించా, అది ఒక కూటమి ప్రభుత్వం వల్లనే నాకు సాధ్యమైంది. మేడం, మొత్తం డిఎస్సిలో 15,000 మంది పైగా ఉపాధ్యాయులుగా అపాయింట్మెంట్ ఆర్డర్స్ తీసుకోబోతున్నారు, ఎలా ఉంది మీకు? చాలా థ్రిల్లింగ్గా ఉంది. ఒకప్పుడు డిఎస్సి అపాయింట్మెంట్ అనేది జస్ట్ డిఓ ఆఫీసులు ఇచ్చేవారు, అంతటా అయిపోయేది. కానీ ఇప్పుడు ఇంత సభ ఏర్పాటు చేసి ఇవ్వడం అనేది మాకు చాలా గొప్పగా అనిపిస్తుంది. మేడం, ఈ రోజుతో ఉపాధ్యాయులు కావాలన్న కళ నెరవేరబోతుంది అంటారా? కంపల్సరీగా అది ఒక కూటమి ప్రభుత్వం వల్లనే సాధ్యమైందని కూడా గట్టిగా చెప్పగలను. కూటమి ప్రభుత్వం చెప్పింది చేస్తుంది అంటారా? ఖచ్చితంగా చేస్తుంది. అందుకున్న సాక్ష్యము ఈ మెగా డిఎస్సి, ఈ మహాసభనే. మేడం, మీరు ఉపాధ్యాయులు కావాలని ఎప్పటి నుంచి కలకన్నారు? 2006 నుంచి కలగన్నాను. సో 1 డిఎస్ మిస్ అయినాను. అప్పటి నుంచి ఇంకా ఫ్యామిలీ పిల్లలతో కూడా సర్దుబాటు కాలేదు. సో అదే అంటున్నా కదా, చంద్రబాబు నాయుడు గారు ఏ రోజైతే సైన్ చేశారో ఆ రోజే ఒక జాబ్ కన్ఫామ్ అనేసి అనుకున్నాను. మేడం, విద్యాశాఖలో లోకేష్ గారి పనితీరు ఎలా ఉంది? చాలా బాగుంది. ఆయన చాలా అడ్వాన్స్గా కూడా ఉన్నాడు. మేడం, గతంలో చూశారు, ఇప్పుడు చూస్తున్నారు, ఎలా అనిపిస్తుంది మేడం? అప్పటికి ఇప్పటికి తేడా ఏముందంటారు? స్కూల్ మెయింటెనెన్స్ అనేది చాలా బాగుంది. ఓకే మేడం, ఇప్పుడు మీరు అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకోబోతున్నారు, ఎలా ఉంది మీకు? చాలా థ్రిల్లింగ్గా ఉంది. ఓకే, హ్యాపీగా ఫీల్ అవుతున్నారా? చాలా 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 ఫీల్ అవుతున్నాను. ఓకే మేడం, చాలా చాలా థ్యాంక్స్.